హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. నాకైతే జలుబు ఫుల్ అయ్యిందన్నమాట. సీజన్ అయితే సమ్మరే, కానీ అసలు ఎందుకు అయ్యిందో ఏమో. నాకు తెలిసి అయితే ఈ సమ్మర్లో కూల్ వాటర్ ఎక్కువ తాగుతాం కదా, అందుకే అయ్యిందనేసి అయితే అనుకుంటున్నాను. ఇక నైట్ కూడా అస్సలు నిద్ర పట్టలేదు. జలుబు ఎక్కువ అవ్వడం వల్ల ముక్కుకు మొత్తం శ్వాస ఆడటం లేదన్నమాట. ఇక ఇలా ఉంది కదా, శ్వాస ఆడడానికి ఇబ్బంది అవుతుందనేసి ఫ్యాన్ ఆఫ్ చేస్తేనేమో అస్సలు ఇంకా ఆ స్వెట్కి ఇంకా మొత్తమే నిద్ర పట్టడం లేదు. ఫ్యాన్ వేస్తేనేమో ఊపిరి ఆడటం లేదు. ఇక ఎలాగో అలాగైతే నైట్ అయితే గడిచిపోయింది. మార్నింగ్ కూడా లేట్గానే లేచాను. కొంచెం అస్సలు ఓపికగా లేదన్నమాట. కోల్డ్ అవ్వడం వల్ల కాళ్ళు చేతులు బాగా పెయిన్ వస్తున్నాయి, గుంజుతున్నాయి అన్నమాట. అస్సలు లేవనీకి ఓపిక లేదు. ఇక చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఇక తప్పదనేసి అయితే లేసాను కష్టం మీద. పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇక వాళ్ళకు వండే వాళ్ళు కూడా లేరు కదా, ఆకలి అవుతుందనేసి అయితే ఇంకా లేట్ అయింది. ఈ టైంకి అయితే వాళ్ళు ఆల్రెడీ పాలైతే తాగేసేది, కానీ ఇవాళ లేట్ అయిపోయింది. నేనైతే హాట్ వాటర్ పెట్టేసుకొని సైడ్కి పిల్లలకు పాలు కూడా పెట్టానన్నమాట. ఇక నా వల్లనే ఇవాళ అయితే లేట్ అయిపోయింది. ఏం చేస్తాం మరి, ఇక కొన్నిసార్లు అయితే తప్పదు కదా. మొత్తానికైతే హాట్ వాటర్ పెట్టేసుకొని అయితే తాగుతున్నానన్నమాట. మీరు కూడా మ్యాక్సిమం సమ్మర్ కదా అనేసి కూల్ వాటర్ అయితే ఎక్కువగా తాగకండి. దానివల్ల తాగేటప్పుడు మంచిగా దాహం తీరుతుంది, కానీ తర్వాత ఎఫెక్ట్స్ అయితే ఇలా చూపిస్తాయి. సమ్మర్లో ఎక్కువ ఇలా జలుబు అయితే కాదు, కానీ నాకైతే అయ్యింది. ఇక హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను అన్నమాట గ్లాసులను. మా పిల్లలకైతే మార్నింగే తాపిచ్చాను. మా చిన్నోనికి కూడా జలుబు ఉందన్నమాట. ఇక మా చిన్నోనికి ఒక్కనికే కాకుండా పాపకి చిన్నోనికి ఇద్దరికి తాపిచ్చేస్తాను. ఇప్పుడు వచ్చేసి అయితే మా పాప నేను ఇంట్రొడక్షన్ ఇస్తా మమ్మీ అనేసి అయితే అడుగుతుంది. చూసేయండి మా పాప ఇంట్రొడక్షన్ ఎలా ఇచ్చిందో. హాయ్ గాయ్స్, మా మమ్మీ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. డాన్స్ డాన్స్ డాన్స్. నేనైతే వీడియోస్ తీస్తున్నప్పటి నుంచి మా పాపకు కూడా అర్థమైపోయిందన్నమాట నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను అనేసి. అందుకే ఆమె కూడా యాక్టివ్గా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలనేసి అయితే చూస్తుంటుంది. ఇక్కడైతే వంట అయితే కంప్లీట్ చేసేసాను. రైస్ పెట్టేసి ఎగ్ కర్రీ అయితే చేశానన్నమాట. వంట అయిపోతే ఒక పని అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. మిగతా పని కూడా స్లోగా చేసుకోవచ్చు అనేసి ఇక వంట కంప్లీట్ అయ్యాక అయితే ఎమ్మటే ఏం స్టార్ట్ చేయలేదు. కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. పడుకొని కొద్దిసేపు ప్లేస్ అయితే ఇక చుట్టూ మొత్తం గాలికి ఆకులు మొత్తం పడ్డాయి అన్నమాట. మళ్ళీ ఎవరైనా వస్తే గలీజ్గా ఉంటుందనేసి అయితే చుట్టూ మొత్తం అయితే ఊడ్చేసాను. ఇక గాలి వచ్చింది కాబట్టి చెట్ల కింద కూడా మొత్తం ఆకులు బాగా రాలిపడ్డాయి. అందుకే చెట్ల కింద కూడా మొత్తం ఊడ్చేస్తున్నాను. ఇక్కడ ఒక్కరోజు కూడా ఊడ్చకున్నా కానీ ఆకులు ఫుల్ అవుతాయి. ఇక అదే రోజు ఎవరైనా వచ్చి మళ్ళీ ఊకలేదు అనుకుంటారనేసి అయితే ఖచ్చితంగా అయితే ఊకేసుకుంటానన్నమాట. నేనైతే చాలాసార్లు ఫేస్ చేసింది ఏంటంటే, మనం మొత్తం క్లీన్గా ఉంచుకున్నప్పుడు అయితే ఒక్కరూ రారు. అదే ఇక మనకు ఓపిక లేక ఇంకా కొద్దిసేపు అయినాక చేసుకుందాంలే అనేసి సైలెంట్గా ఉన్న రోజైతే ఎవరైనా వచ్చేదే ఖచ్చితంగా చూస్తారన్నమాట. మనకైతే అనిపిస్తుంది అయ్యో ఇన్ని రోజులు చేసుకున్నప్పుడే రారు, కానీ ఒక్కరోజు చెయ్యని రోజే ఎవరైనా వస్తారు కదా అయ్యో అనేసి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారా? ఖచ్చితంగా నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ ఫేస్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఇక వెనక కూడా కొబ్బరి మట్ట అయితే పట్టది గాలికి అన్నమాట. ఈ చెట్టు కొట్టేదామంటే మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు సైడ్ ఏమో ఇల్లు ఉంది, అటు పక్కకేమో గోడ ఉంది, కరెంటు తీగలు ఉన్నాయి. కొట్టేయడానికైతే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ రింగు చుట్టూ కూడా మొత్తం ఊడ్చేసుకున్నాను. బాసన్లకి ఇట్లయితే అన్ని ట్రబ్లో వేసుకొని బయటికే తెచ్చానన్నమాట. చెప్పాను కదా జలుబు చేయడం వల్ల కాళ్ళు చేతులు బాగా పెయిన్ వస్తున్నాయి. ఇక నిలబడి తోమి అంత ఓపిక అయితే నాకు లేదు. అందుకే తెచ్చి అన్నీ అయితే ఇంట్లో బయట అయితే వేసేసుకొని మొత్తం ఊడ్చేసుకున్నాను. అసలు నేను పూజ చేసే రోజేమో నాకు పూలు కావాలనుకున్న రోజు ఎక్కువ అయితే ఇలా పూలు పుయ్యవు. ఇంకా నేను పూజ చేయని రోజు చూడండి అలా ఫ్లవర్స్ అయితే బాగా పూసాయి. అదేంటో మనకు అన్నీ ఆపోజిట్గానే జరిగిపోతుంటాయి కదా. ఇవాళ అయితే చాలా బాగా పూసాయి అన్నట్టు. అయినా చెట్టుకి పూలు ఎక్కువగా ఉంటేనే లుక్ అనిపిస్తుంది కదా. నేనైతే దేవునికి పెట్టే రోజే తెంపుతాను, నార్మల్గా అయితే అలాగే ఉంటాయి అన్నట్టు. చూసారు కదా మందార పూలు అయితే చాలా అందంగా ఉన్నాయి కదా, చూడడానికే వావ్ అనిపిస్తున్నాయి. ఇలా చూసి అయితే వీడియో తీయాలనిపించింది, అందుకే స్పెషల్గా ఈ ఫ్లవర్స్ని అయితే వీడియో అయితే తీసాను.
కింద కూడా చూడండి బాగున్నాయి, వల్ల భలే పూసాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మందార పూలు అయితే బాగానే పూస్తున్నాయి, కానీ మా ఇంట్లో ఈ మల్లె చెట్టు ఉంది కానీ ఫ్లవర్స్ ఎందుకు అస్సలు పూయడం లేదు. నేను డైలీ వాటర్ అయితే పెడుతున్నాను, కానీ అక్కడక్కడ కొన్ని మొగ్గలు వేస్తున్నాయి. ఒక 3-4 ఫ్లవర్సే వస్తున్నాయి అన్నమాట, ఎక్కువగా రావడం లేదు. దీనికి ఫ్లవర్స్ ఎక్కువ పూయాలంటే ఏం చేయాలో నాకైతే ట్రిక్ అయితే చెప్పండి. ఏంటి ఏడుపు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నారా? మా ఆయన పడుకుంటే మా పాప వెళ్ళి అయితే ఐస్ ఓపెన్ చేసి మరీ చూస్తుందంట. అతను నిద్రలో ఉన్నప్పుడు అలా డిస్టర్బ్ చేసేసరికి వచ్చి బెదిరించేసరికి అలా ఏడుస్తుందన్నమాట. ఇక మా చిన్నోడైతే అస్సలు పని చేయించుకోనివ్వట్లేదు నన్ను, అందుకే ఇక ఉయ్యాల్లో వేసి అయితే ఊపేస్తున్నాను. వాడు పడుకుంటే పని అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదంటే ఒక పని చేస్తుంటే పక్కన ఇంకో పని నాకు పెడుతూనే ఉంటాడు. అందుకే ఫస్ట్ అయితే పడుకోబెట్టేసి నెక్స్ట్ అయితే బాసన్లు తోముకోవడానికి అయితే వెళ్ళాను. కాళ్ళు బాగా గుంజుతున్నాయని చెప్పాను కదా, అందుకే సింక్ దగ్గర తోముకోవడం లేదు. ఇక పైపు కూడా ఉంది కదా, అందుకే అది ఆన్ చేసి ట్రబ్లో వేసుకొని అయితే కింద కూర్చొని హాయిగా తోముకుంటున్నాను. నన్ను అడిగితే అయితే అసలు సింక్లో తోమిన దానికంటే బాసన్లు ఇలా కింద కూర్చొని తోముకోవడమే బెటర్ అని అయితే చెప్తాను. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు పిల్లలతోని అటు ఇటు తిరగడం వల్ల కాళ్ళు బాగా పెయిన్ వస్తాయి. పైగా మళ్ళీ ఎక్స్ట్రా ఇలా నిలబడి సింక్లో బాసన్లు తోమడం వల్ల ఇంకెక్కువ పెయిన్ వస్తున్నాయి. అందుకే ఇలా హాయిగా బయటలో అయితే వేర్చుకొని తోముకుంటే మంచిగా కూర్చొని అయితే తోముకొచ్చు, ఎలాంటి కాళ్ళు నొప్పులు కూడా ఉండవు. ఇక వాటర్ కూడా నేనైతే ట్యాబ్కు పెట్టేసి ట్రబ్లో వేసి డైరెక్ట్ అయితే తోమేసుకొని ఇలా ఎండకైతే పెట్టాను, కొంచెం ఎండుతాయి అనేసి బాసన్లు. ఇవాళ మా పాప కూడా ఇంకా ఇంటి దగ్గరనే ఉంటుంది కదా, హాలిడేస్ వచ్చాయి కాబట్టి మమ్మీ నా కోసం కేక్ చేయవా అని అయితే చాలాసార్లు అయితే అడుగుతుంది. 2 రోజుల నుంచి అయితే అడుగుతుంది అన్నమాట. ఇక ఇంట్లో అయితే కేక్ కావాల్సిన ఐటమ్స్ అయితే ఏమి లేవు ప్రస్తుతానికి. అంగన్వాడీలో మా చిన్నోనికి అయితే బాలామృతం ప్యాకెట్ అయితే ఇస్తారు, దాంతోనే కేక్ అయితే చేశాను. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎలాంటి బయటివి వాడకుండా ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు అన్నట్టు టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇక నేనైతే కేక్ అయితే చేస్తున్నాను. ఇన్ని రోజులంటే మా పాప స్కూల్కి వెళ్ళేది కాబట్టి మార్నింగ్ అన్నం కర్రీ వండితే సరిపోయేది, ఎక్కువ ఏం స్నాక్స్ లాగా ఏం చేయకపోయేది నేనైతే. ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉంటుంది కాబట్టి తనకు బోర్ కొట్టినప్పుడల్లా మమ్మీ ఏదైనా చేసియావా అనేసి అయితే అడుగుతుంది. కానీ ఇంట్లో ఐటమ్స్ అయితే టైంకి ఏమీ ఉండవు కదా, ఇక కొన్నిసార్లు వీలైతే చేస్తాను, లేకుండా లేదు. పైగా మళ్ళీ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఒకటి, తొందరగా ఏడైపోతుందో అనేసి అయితే ఆలోచించాల్సి వస్తుంది ఏ ఐటమ్స్ చేయాలన్నా. పైగా ఈ కేక్కి అయితే ఎట్లా పడి ఒక 20 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది కదా, అందుకే ఆలోచించి అయితే చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను సైడ్కి వెళ్ళగానే చూడండి మా పాప కూడా ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసింది. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చేస్తే అలానే చేయడానికి ట్రై చేస్తుంది పనులలో. ఇప్పుడు మరి చేస్తుంది, కానీ రేపు పెద్దగైనాక నాకు హెల్ప్ చేస్తుందో చేయదో డౌటే. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ ఏమంటారంటే చిన్నగా ఉన్నప్పుడు చేసే వాళ్ళైతే పెద్దగా అయ్యాక అస్సలు చేయరంటారు. మరి మా పాప ఏ టైపో చూడాలి. ఇక మొత్తం అక్కడ కేక్ కావాల్సిన క్వాంటిటీ అయితే చేసేసుకొని నెక్స్ట్ వేరే బౌల్లో అయితే ఇలా నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నాను. కింద మొత్తం మాడిపోకుండా ఈజీగా వస్తుందనేసి నెయ్యి అప్లై చేస్తే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ అయితే ఈ మిక్చర్ అంతా అయితే ఇంకో బౌల్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవడమే స్టవ్ మీద. చూడండి ఇక్కడ మా పాప దగ్గరుండి మొత్తం అబ్జర్వ్ చేస్తుంది కదా. స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట. సిమ్లో ఉంచుకుంటే బాగా ఉడుకుతుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉండి అస్సలు తినాలనిపించదు, టేస్ట్ కూడా బాగుండదు. నేను ప్రాసెస్ చేస్తున్నప్పుడు మా పాప చూసింది కదా, నెక్స్ట్ వేరే చిన్న గిన్నెలో పోసుకొని వచ్చి మొత్తం బయట నేను ఎలా చేశానో అలానే ట్రై చేస్తాను. చూడండి చిన్నపిల్లలు ఇలా చూస్తుంటే మనం కూడా చేసిన రోజులైతే గుర్తుకొస్తుంటాయి కదా. చూడు మమ్మీ నా కేక్ కంప్లీట్ అయిపోయింది, నీ దానికంటే ఫస్ట్ నాదే అయ్యిందనేసి అయితే చూపిస్తుంది అన్నమాట మా పాప. ఇక్కడ నా కేక్ కూడా రెడీ అయిపోయింది, చూడండి బాగా వచ్చింది. అంతకుముందుకే నేను 2 times అయితే చాక్తోనైతే ఇలా గుచ్చి అయితే చూసాను, ఇప్పుడు ఏం చూడట్లేదు అనమాట. మంచిగానే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడైతే బయటికి తీసేసుకొని తినేయడమే లేటు. చూసారు కదా బాలామృతం అయినా కానీ మంచిగా వచ్చింది. మైదం పిండి ఇంకా వాడుతారు కానీ అవే పిల్లలకైతే హెల్త్కి మంచిది కాదు కదా. ఇలా అంగన్వాడీలో అన్ని ఐటమ్స్ ఉంటాయనే ఇస్తారు, అలాంటప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెడితే పిల్లలకు కూడా హెల్తీగా ఉంటారు. కేక్ అయితే రెడీ అయిపోయింది, మంచి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు అయితే మనకు వచ్చే సాటిస్ఫాక్షనే వేరు కదా, మనం చేసిన ఐటమ్స్ మనకే పర్ఫెక్ట్గా అనిపించినప్పుడు. ఇక అయితే కేక్ కట్ చేసేసుకొని తినేయడమే. ఇప్పుడు బర్త్డే సాంగ్స్ కూడా పాడుకుంటాము. ఏమంటారు? నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి కేక్ అయితే స్పాంజ్ లాగా మంచిగా వచ్చింది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది.
చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే జలుబయిందనేసి, అందుకే నా వాయిస్ అయితే కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది. ఏం కాదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఉంటాను. బాయ్.